మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు ధన్యవాదాలు. మార్కెట్ కమిటీ యాడ్ తరఫున మా కమిటీ తరఫున మీకు స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ మీటింగ్ ఉంది, మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మేము జనరల్ బాడీ జరిగింది మీటింగ్లో. ఇందులో కొన్ని విషయ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మేము 15 మంది డైరెక్టర్స్ ఉన్నాం. ఆ 15 మంది కూడా మండలానికి ఒక్కొక్క మండలానికి 2-3 డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళని ఆ పంచాయతీని డివైడ్ చేసి ప్రతి మండలానికి 2-3 క్లస్టర్లు వేసి మొత్తం 14 క్లస్టర్ కాన్స్టిట్యున్సీ అంతా మేము డివైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఎవరెవరికైతే ఆ డైరెక్టర్లు వస్తాయో వాళ్ళకి ఏ పంచాయతీలు వస్తాయో ఆ పంచాయతీలతో అక్కడ ఉన్న రైతు సేవా కేంద్రం నుంచి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ కూడా మింగిల్ చేసి వీళ్ళతో ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుని టోటల్గా రైతులకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందో అవన్నీ కూడా నేరుగా సక్రమంగా చేరే విధంగా చూడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు రైతులు ఎవరైతే పండిస్తారో ఆ పంటలకి వాళ్ళ అవసరాలకి స్టోర్ చేసుకునే ప్లేస్ లేకపోవడం వల్లనో లేదా ఆర్థిక ఇబ్బందుల వల్లనో దళారులకి తక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము మీ మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే, ఎవరైతే రైతులు అలాంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారో వాళ్ళకి మార్కెట్ కమిటీ ద్వారా మీరు పండించిన పంటలకి స్టోర్ చేసుకునేదానికైతేనేమి, ఇక్కడ ఆరబెట్టుకునేదానికైతేనేమి ఫ్రీగా 3 months వరకు మార్కెట్ కమిటీ ఇస్తుంది. దాంతోపాటు మా ఫైనాన్షియల్ కూడా 60-70% వితౌట్ ఇంట్రెస్ట్ 3 నెలల వరకు మార్కెట్ కంపెనీనే ఇస్తుంది. తర్వాత గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకొని మార్కెట్ కమిటీ ఏదైతే మనం డబ్బులు ఇస్తామో రైతులకి అది రీపేమెంట్ చేయాల్సి ఉంది. ఒకవేళ 3 months దాటిన తర్వాత కూడా మంచి తగిన ధర రాకపోయిన అట్లే పెండింగ్ పెడితే అట్లే ఉంటే దానికి నామమాత్రంగా ఇంట్రెస్ట్ కానీ లేదా గోడౌన్ ఛార్జెస్ కానీ వేస్తాం. దయచేసి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంతేకాకుండా ఈ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారో అది ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాలేదు. యూరియా కాస్ట్ వాస్తవంగానే యూరియా కాస్ట్ 2500 నుంచి 2600 వరకు వస్తుంది పర్ బ్యాగ్. కానీ ఇక్కడ 360-370 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. 264-66 ఇస్తుంది గవర్నమెంట్. మన గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఒరిజినల్గా 2600 ఉన్న పడే బ్యాగ్ని 80-90% సబ్సిడీతో గవర్నమెంట్ ఇస్తుంది. దాంతో మొన్న కొద్దిగా వాస్తవమే జరిగింది. అదేమంటే యాక్చువల్గా మన రైతులు ఏమంటే మనకి దానికి నామ్స్ ఏమి ఇచ్చినారంటే ఆధార్ కార్డు జిరాక్స్, పాస్బుక్ జిరాక్స్. మనము యాక్చువల్గా అక్కడ ఎవరైతే రైతు సేవా కేంద్రంలో ఉన్నారో వాళ్ళు రైతుల్ని నోటిఫై చేయాలి. వాళ్ళు జియో ట్యాగింగ్ లాగా చేస్తారు. ఆల్రెడీ వెబ్సైట్కి ఆన్లైన్కి వెళ్ళిపోతుంది ఎవరెవరు ఎన్ని పంటలు ఉన్నాయని. అది చేయడంలో కొద్దిగా మిస్టేక్ అయింది. మా వాళ్ళు కూడా దాన్ని రైతులు కూడా అధికారులు సహకరించుకోవడం, రైతులు సహకరించుకోవడం కొద్ది గ్యాప్ వల్ల మిస్టేక్ అయ్యి మనకి ఎంత అవసరం ఉందో అంత గవర్నమెంట్ సప్లై చేసిన మాట వాస్తవం. సో దాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన రైతుల మిస్టేక్ ఏమంటే వీళ్ళు పంటలకు మాత్రమే గవర్నమెంట్ నుంచి సబ్సిడీతో పాటు పంపిస్తుంది. మన వాళ్ళు పంటలు లేకపోయినా కూడా ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్ ఉంటే చాలు. వీళ్ళు నేరుగా పోయేస్తారు, ఒక బ్యాగ్ తీసుకుంటారు, వచ్చేస్తారు. మళ్ళీ అంటే అవసరం లేని వాళ్ళు కూడా తీసుకురావడం, వాళ్ళ దగ్గర కొంతమంది బార్గెన్ చేయడం వల్ల కొద్దిగా మిస్టేక్ జరిగింది. కానీ వాస్తవంగా మళ్ళీ ఇంకోటి ఏమంటే మన రైతులందరూ కూడా ఆవులు పాల వ్యాపారం చాలా ప్రతి ఇంటికి వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నా లేకపోయినా ఆవులు అయితే జీవనాధారం అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఆ పరిస్థితుల్లో ఆవులు పశువుల కోసం మీ యూరియాని వాడడం వల్ల పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం ఏమంటే, ఎప్పుడైతే ఆవులు పాలు పిండే ఆవులకి యూరియా వేస్తామో అది ఈల్డింగ్తో పాటు పాలలో పాటు హెల్త్ కూడా పాడవుతుంది. దాని లిమిట్ వచ్చే మోతాదులోనే వేయాలి. అసలు వేయకపోతే ఇంకా మంచిది. కానీ మన వాళ్ళు మిస్టేక్ చేసి అది తొందరగా వచ్చేయాలి, కొసు వచ్చేయాలి, ఎక్కువ పాలు వస్తుందనేసి దీన్ని వాడుతున్నారు. దయచేసి ఆ విధంగా వాడొద్దండి. యూరియాని మనం చంద్రబాబు నాయుడు గారే మన ఆర్గానిక్ సైడ్ చాలా సపోర్ట్ చేస్తూ దాన్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మనం ఈ మందులు వాడడం వల్ల ఆవులు పాలు పిల్లలతో కూడా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి తాగుతున్నారు కాబట్టి ఆ యూరియా వాడడం కొంచెం తగ్గించాలి. అంతేకాకుండా మళ్ళీ మన వాళ్ళంతా అప్లోడ్ చేశాను. సుమారు ఈ రోజు కుప్పం మండలంలో 90 టన్నులు టోటల్గా 290-300 మెట్రిక్ టన్నులు ఈ రోజు కుప్పం కాన్స్టిట్యూన్సీలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ పంచాయతీలో. సో మనం ఎంత రిక్వైర్మెంట్ ఉందో మళ్ళీ నెక్స్ట్ వీక్ 10వ తారీఖు 40 మెట్రిక్ టన్నులు వస్తుంది. తర్వాత 10వ తారీఖు ఎంత అవసరమో అంత ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర ఉంది. దాన్ని సబ్సిడీకి ఇస్తున్నారు. అది కూడా తెలియకుండా వీళ్ళేదో అక్కడేదో చేయన్నారు, దాన్ని బ్లాక్మెయిల్ చేయన్నారు, బార్గెనింగ్ చేయన్నారు. ఈ మాటలు చెప్పి 11 సీట్లు వచ్చింది. ఇంకా చెప్పి అది కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చినారు. అది లేకుండా ఇక్కడ లోకల్లో ఈ భరత్ గారు అదేం చేస్తున్నారు, హైదరాబాద్లో కూర్చొని ఇదేం జరుగుతుందో నాకే తెలియదు, ఆయనకే తెలియదు.
పోనీ తెలుసుకున్నా మాట్లాడాలి, అసలు వాస్తవం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎవరు బ్లాక్ మార్కెట్, బ్లాక్ మార్కెట్ ఎవరో ప్రూవ్ చేయాలి కదా. ఒకపోతే ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది, అదేమంటే ఒక మూట మామూలు బ్యాగ్ తీసుకునేది, దానికి ఏదో మెడిసిన్ కల్పించినారో ఏదో తీసుకున్నారట. వాళ్ళ మీద ఆల్రెడీ కేసు కూడా పెట్టడం జరిగింది, వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఫర్టిలైజర్ షాప్స్ సుమారు గుడిపల్లో 2 ఉన్నాయి, కుప్పంలో 18 ఉన్నాయి, రామకుప్పంలో 12 ఉన్నాయి, శాంతిపురంలో కూడా 12 ఉన్నాయి. సో వీళ్ళ ఫర్టిలైజర్ షాప్స్ అన్ని కూడా ఏదో ఒక చోట 2 మిస్టేక్ అయింది అన్నారు, కానీ వాళ్ళందరినీ కూడా మీటింగ్ పెట్టాం. ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా మేము సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఏదైతే లేదు వాళ్ళేమన్నా మిస్యూజ్ చేసి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంటే ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని మరొకసారి మేము తెలియజేస్తూ, ముఖ్యంగా రైతులందరూ కూడా నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇన్ని రోజులు జరిగింది వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రైతులకి అందిన నీళ్ళు రావడంతో రైతులు మహా ఆనందంలో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి వ్యక్తి పరిస్థితుల్లో వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆయన ఆదేశానుసారం మా డైరెక్టర్లు కానీ మా వైస్ చైర్మన్ మేమందరూ కూడా శాయశక్తుల మేము వాళ్ళకి రేట్ల విషయంలో కానీ అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఉంటాము, వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తామని మరొకసారి ప్రాక్టీస్ చేస్తూ, ఇంకో మాట కూడా చెప్తున్నా, రైతులకి మీరు మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ వెజిటేబుల్స్ తీసుకురండి. మీకు పక్కన మీ కోట కంటే కూడా బాక్స్ మీద 10 రూపాయలు 20 రూపాయలు రేటు మేము ఎక్స్ట్రా ఇచ్చి మేము మంచి బయర్స్తో మీకు సపోర్టింగ్గా ఉంటాము. అన్ని విధాలుగా తొందరలోనే మనకి ఇక్కడ మెడిసిన్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ కూడా మార్కెట్ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న 3 days 4 days బిఫోర్ మనకి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా శాంక్షన్ చేశారు. 28,75,000 29 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లో ఏమంటే మనమున్న మట్టిలో 1 ఏకర్లో 10 చోట్ల 1 ఫీట్ తీసి ఆ మట్టి తీసుకొచ్చి 10 చోట్ల ఏకర్ నుంచి దాన్ని 8 భాగాలు చేసి దాంట్లో ఒక శాంపుల్ తీసి దాన్ని టెస్ట్ చేసి ఆ సాయిల్కి ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది అనేది వితిన్ 24 hours లో ఇవ్వాలని సార్ ఆలోచించడంతో సార్ కూడా అడా ద్వారా డబ్బులు పంపించారు. అది కూడా వచ్చింది, తొందరలో అది చేస్తున్నాం. ఆ 24 hours లో అది రిపోర్ట్ ఇస్తాం. ఒకవేళ నేను అనుకున్న పంటే కావాలంటే ఆ సాయిల్ టెస్ట్ చేసి ఆ పంటకి ఏ మందులు అయితే అవసరమో అది మనం అది ఏవో ద్వారా ఇక్కడున్న ఆఫీసర్స్ ద్వారా మేమంతా హెల్త్ కార్డు కూడా రిలీజ్ చేస్తామని మరొకసారి రైతులకు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రైతులకి బాధ్యత మేము 100% చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మన మార్కెట్ యార్డ్ కుప్పాన్ని మీరు మీ సహాయ సహకారాలతో మీ కోఆపరేషన్ తో ముందుకు తీసుకెళ్తామని మరొకసారి ప్రామిస్ చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ఏమంటే ఫస్ట్ మార్నింగ్ 10 గంటలకే మన మార్కెట్ లో అన్ని అయిపోతాం. 7వ మైల్లో జరిగే సాయంత్రం మన రేటే ఆడిపోతుంది 99%. వీకోటలో కొంచెం ఉన్నది వాస్తవం. దాన్ని మేము మా వాళ్ళంతా కూడా ఇటు బయర్స్ ట్రేడర్స్ అంతా పిలిచి మాట్లాడినా ఖచ్చితంగా 100% బాక్స్ పైన వీకోట కంటే 10 రూపాయలు ఇస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు. నెంబర్ 2, నువ్వు ఫర్టిలైజర్స్ అడిగినావు కాబట్టి ఫర్టిలైజర్ షాప్స్ అంతా లిస్ట్ తీసుకున్నాం, ఏవో అంతా మీటింగ్ పెట్టినాం, అవన్నీ చేసినాం. అందరికీ కూడా మేము రేపు మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తాం. దాంతోపాటు మార్కెట్ ద్వారానే ఫర్టిలైజర్స్, సీడ్స్, పెస్టిసైడ్స్, మందులు, ఎరువులు, విత్తనాలు మార్కెట్ ద్వారా తొందరలో మేము కూడా ఇక్కడే పెడుతున్నాం. గవర్నమెంట్ ద్వారా మార్కెట్ ద్వారానే మంచి నాణ్యమైనవి ఇవ్వబోతున్నాం తొందరలోనే. కాబట్టి రైతులకు ఎలాంటి సమస్య ఉండదు. బాట రైతు చేసేది పోరుబాట, రైతుల మీద అభిమానం వచ్చేసింది కదా, ఆ చంద్రబాబు నాయుడు వేసింది కదా, ఆ బాట ఏదో లైట్ ఒక బాత్రూమ్ లేకుండా రైతులు అవసరపడుతున్నారు. ఆ తాగే నీళ్ళు బురద నీళ్ళు వస్తారు. ఏమి ఇన్నేళ్ళు వాళ్ళే కదా 5 ఏళ్ళు ఉండింది. ఆ పోరుబాట ఏదో వచ్చే మనం మార్కెట్లో అంతా రైతులు ఉంచుతారు ముఖ్యమైన కూర్చోడానికి ప్లేస్లే, బాత్రూమ్లే, వాళ్ళ కరెంట్లే, లైట్లే. ఇది కట్టి 5 ఏళ్ళు ముందు చంద్రబాబు నాయుడు కట్టింది. 5 ఏళ్ళు ఏం చేసి పాట చేయకుండా ఆ కోల్డ్ స్టోరేజ్ పెట్టిన మూడంతా వేస్ట్. కనీసం దానికి 21 లక్షలు వేస్ట్ చేస్తున్నారు ఆ చంద్రబాబు నాయుడు. ఆ బాట ఏదో ఈడేస్తే రైతులు కూడా సంతోషపడతాం, మేము కూడా చాలా బ్రహ్మానందంగా సంతోషపడతాం, వెల్కమ్ చేస్తాం. వాళ్ళ కార్పెట్లు కూడా వేస్తాం రైతు పార్టీ 4 పార్టీకి వచ్చాను. ఏమని పోర్పాటు? యూరియా కావాల్సిన తీరుంటే యూరియా పైన వాళ్ళే పోర్పాటు చేసి అమ్మింది వాళ్ళే తీసుకుపోయింది, వాళ్ళే అమ్మేది, వాళ్ళే వీడియో పెట్టేది. అది ఏం సిగ్గు లేకుండా వాళ్ళు మళ్ళీ బాటలాగా పెట్టుకుంటారా? అసలు నీళ్ళు వస్తేనే అసలు ఉండకూడదు, వాళ్ళ పేరు పెట్టకూడదు. ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డి లాగా అయిపోయింది పరిస్థితి. వాళ్ళకు చూడు స్వర్ణ మానవ ఈయనం అనేవి ఏమీ లేవు. అసలు ఆల్రెడీ
వాటర్ వస్తాయి. నేను చెప్తానే ఉన్నా, వద్దయా మీరు ఇదేం చేసేది మేము ముందు చేసింది ఏమిలే, ఇంకా అసలు అడ్రస్ కూడా మేము ఉండవు, వద్దంటే మళ్ళీ పోరుపాటండి. ఏమని పోరుపాటు చేస్తారు? మేము అడిగితే మాకు కూర్చోమన్నాం, ఎందుకు పోరుపాటు ఎందుకో కూర్చోమన్నాం. మా దగ్గర ఏం చేసింది ప్రభుత్వం తరఫున రైతులకి మేమేం అన్యాయం చేసామని చూపించమన్నాం. దాని ఏదో వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి హైదరాబాద్ లో వండుకొని ఇక్కడ ఆ రైతులకి ఏం జరుగుతుంది ఏమో తెలుసుకోలేకుండా ఆయన పోరుపాటు పెట్టేసి నేనున్నాను అని ఆయన ఉనికిని ఆయన కాపాడుకోవడానికి పోరుపాట చారుబాట అంటారు, కానీ అది వాస్తవంగా లేదు. రైతులను అడుగు చెప్తారు. ఇప్పుడు రైతులు అడిగితే పోరుపాటు కావాలన్నా, ఇంకా పైపాటు కావాలన్నా, హైదరాబాద్ పాటు కావాలని చెప్తారు. నమస్కారం. ప్రత్యేకంగా మా మీడియా మిత్రులు, మా అన్నదమ్ములకి నిజంగా ఎప్పుడు రుణపడి ఉంటాము. మాకు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పబ్లిక్కి మమ్మల్ని హైలైట్ చేసిన మా మీడియా మిత్రులకి ఎప్పుడు రుణపడి ఉంటాము. మా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఒక్క అవకాశం మాకు మార్కెట్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. నా పేరు ఎస్ చంద్రకళ, శాంతిపురం మండలం, ఎంకేపురం గ్రామం. నిజంగా చెప్తున్నాము, ఇక్కడ సీఎం గారు నియోజకవర్గంలో మాకు ఒక పోస్ట్ ఇవ్వడం చాలా గర్వకారము. ఇంకా చాలామంది దాదాపు పెద్దోళ్ళు, సీనియర్లు, మాకంటే ఎక్కువ కష్టపడి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మమ్మల్ని గుర్తించి మాకంటూ ఒక విలువిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, మా లెజెండ్, మా కుప్పం ముద్దుబిడ్డకి పాదాభివందనాలు. మేము న్యాయం చేస్తాము. రైతులకి మాకు గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో మేము దాన్ని రైతులకు తెలియజేస్తాము. రైతులకి మేము అడుగుజాడల్లో ఉండి రైతులకు మేము సపోర్ట్గా ఉంటామని, అదే మన చైర్మన్ రాజు అన్న గారికి కానీ, మన ఎంసీ అన్నగారికి కానీ, వీళ్ళందరికీ కూడా మా మార్కెట్ డైరెక్టర్లు అందరూ కూడా ఇంతకుముందు మాట్లాడినాము. ఎక్కడ కూడా మాకు ఇచ్చిండే పదవికి మోసం చేయకుండా మేమంటూ ప్రజలకు పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నా యొక్క ధన్యవాదములు. ప్రత్యేకంగా వచ్చి ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి నేను ఆయన ప్రత్యేక పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మన కూటమి ప్రభుత్వం గుర్తించి ఒక దళిత వర్గాలకు చెందినటువంటి నాకు ఏఎంసీ వైస్ చైర్మన్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా భువనేశ్వరం గారికి, నారా లోకేష్ గారికి నేను పాదాభివందనం తెలుసుకున్నాను. అదే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అన్నగారికి, మన రాష్ట్రపతి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను. కానీ ఈరోజు ఈ ఏఎంసీ కమిటీ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా సోదరులకు అందరికీ నా ధన్యవాదములు. ఈరోజు ప్రత్యేకంగా వచ్చి మాకు ఏఎంసీ రైతుల గురించి చెప్పడానికి ఇంత అవకాశం ఇచ్చినందుకు మేమందరూ ఎప్పుడు రుణపడి ఉంటాము. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని మన ఏఎంసీ చైర్మన్ రాజన్నతో కలిసికట్టుగా డైరెక్టర్స్ కానీ మేమందరూ కలిసికట్టుగా రాబోయే రోజుల్లో వచ్చే రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇష్యూను తీసుకువచ్చి ఇంకా ఒక 20-30 సంవత్సరాలు ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధిని కానీ అన్నీ గుర్తించి మేము రైతులతో కలిసి మన చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తెచ్చుకొని అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.